మొన్న. కాబట్టి ఉపరాష్ట్రపతి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి ఆయన అదుపు చేయాలి ముందు. సార్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి అసలు దేశం అట్టుండిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నారు. ఖండించడం అని కాదు, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలని అందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇలాంటి దాడి జరిగినప్పుడు 2 రోజులు సంతాపం వ్యక్తం చేయడమో, ఆ చనిపోయిన వాళ్ళకి ఏవో నివాళులు అర్పించి ఈ రకమైన అంశాలైనా, లేకపోతే పూర్తి స్థాయిలో ఉగ్రదాడిని హరకెట్టలేనంత పరిస్థితి భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ ఉందా? నిజంగా చాలా బాధాకరము. అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలప్పుడు అక్కడ స్విట్జర్లాండ్ అని పిలుచుకునేలాంటి ఒక ప్రాంతం అది. అక్కడ జరిగిన ఈ ఘటన ఇది చాలా కుట్రపూరితంగా పాక్ సైన్యం దీని వెనుక ప్రత్యక్షంగా ఉంది అన్న అభిప్రాయం ప్రపంచానికి కలిగింది. ఎందుకంటే ఆ సైన్యాధిపతి మిలిటరీ చీఫ్ మునీర్ అనేవాడు అంతకుముందే పాకిస్తాన్ కాశ్మీర్లో మా నరం అట్లాగే ఉంది, అదేం తెగిపోలేదు అని ఆయన కామెంట్ చేశాడు. కాబట్టి ఆయన చెప్పిన వెంటనే ఇది జరగడం. రెండోది, ఇది అంతర్జాతీయంగా రెండు జరుగుతున్నాయి. మోదీ గారు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నాడు. సౌదీ అరేబియా ఇస్లామిక్ ప్రపంచంలో చాలా సంపన్నమైన దేశం, చాలా కీలకమైనది కూడా. అలాగే ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంటుంది, ఐఓసీలో కూడా సౌదీ అరేబియా ముఖ్యమైన దేశం. సో దాన్ని ప్రభావం చేయాలి. మోదీ ఇప్పుడు పర్యటన అర్ధంతరంగా ముగించుకొని నిన్న రాత్రి తిరిగి వచ్చారు. రెండోది, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియాలో పర్యటిస్తున్నారు. 2002లో కూడా బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడే ఇదే కాశ్మీర్లో సిక్కులను చంపేశారు. ఎంపిక చేసి సిక్కులను మట్టుకే చంపేశారు. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఒకటే ఎత్తుగడ, ప్రపంచం దృష్టికి వరల్డ్ అటెన్షన్, గ్లోబల్ అటెన్షన్ రావాలంటే ఘోరాలు చేయాలి, ఘోరాల ద్వారా గ్లోబల్ అటెన్షన్ అనే ఒక భయంకరమైన సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. అమిత్ షా కూడా అక్కడ పర్యటించారు. ఈ విషయంలో సాయంత్రం మోదీ అఖిలపక్ష సమావేశం కూడా పిలుస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నారని, కాశ్మీర్ ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. పాకిస్తాన్ ఈ మధ్య భారతదేశ పరిణామాలు అక్కడ, అలాగే అమెరికాలో ట్రంప్ వచ్చాక జరుగుతున్నవి, వీటి మధ్య కొంచెం తన కుట్రలు, పాకిస్తాన్లో ఏంటంటే వాళ్ళ సంక్షోభం వచ్చినప్పుడంతా కాశ్మీర్లో భారతదేశంలో వాళ్ళు చొరబడుతుంటారు. సో క్రమ పద్ధతిలో డైవర్ట్ చేస్తుంటారు. దీన్ని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం మటుకు ఉంది. దీని సైనిక చర్యలతో పాటు ఇంకొక అంశం మటుకు కాశ్మీర్ ప్రజలను కూడా మనం విశ్వాసంలోకి తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. గతంలో అంటే 370 అధికరణం అడ్డంకిగా ఉంది అనేవాళ్ళు. ఇప్పుడు అది పేరుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నాడు, కానీ అది కేంద్రపాలిత ప్రాంతమే. ఏ విధంగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమో, ఇంకొంచెం ఎక్కువ ఇది క్యాపిటల్ కాబట్టి, అది పూర్తిగా అమిత్ షా గారి అధీనంలోనే ఉంది కేంద్రపాలిత ప్రాంతంగా. కాబట్టి ఇంతకుముందులా రాష్ట్ర ప్రభుత్వాలు అనే అవకాశం కూడా లేదు. సో దీన్ని ఏదో రాజకీయ పార్టీల కోణం కానీ మత కోణం కానీ తీసుకోవటం కాకుండా చాలా ఖచ్చితమైనటువంటి రాజకీయ ప్రజాస్వామిక దృష్టితో అందరినీ కలుపుకొని, కాశ్మీర్ ఒకప్పుడు పాకిస్తాన్లోకి వెళ్లకుండా మనతో నిలబడిందండి. ఆ ప్రజలు అంత దేశభక్తులు వాళ్ళు. కాబట్టి అదే దేశభక్తి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రదర్శిస్తారు. కాశ్మీర్ను కాపాడుకోవటం చాలా చాలా అవసరం. అందుకు అవసరమైన బ్యాలెన్స్, సమతుల్యత, తర్వాత ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా కేంద్రమే. బహుశా అఖిలపక్షంలో ఒక్క కంఠంతో దేశం హెచ్చరించాలి. దేశం అంతా హెచ్చరిస్తుంది ఉగ్రవాదాన్ని సహించమని, కాశ్మీర్ను కాపాడుకుంటామని. అదే దేశం యొక్క నినాదం. సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేసే అవకాశం ఉందని వస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు 2019 పుల్వామా ఇవన్నీ కూడా మనం విన్నాం. అవన్నీ అయిన తర్వాత కూడా ఇవి జరుగుతున్నాయి కదా. కాబట్టి ఇక్కడ సమాధాన భేద దండోపాయాలు అన్నట్టుగా కలుపుకొని రావడం కూడా. ఇప్పుడు నేను ఎప్పుడూ అంటుంటానే, యూ మే టేక్ సీజర్ అవుట్ ఆఫ్ రోమ్ బట్ నాట్ రోమ్ అవుట్ ఆఫ్ సీజర్ అని. మీరు కాశ్మీర్ ఇండియాలో భాగం అని మనం అందరం నమ్ముతాం కదా. కాశ్మీర్లో ఇండియా కూడా భాగం అనే ఒక భావం వాళ్ళల్లో బలంగా తీసుకురావాలి మనం. దానికి మనం ఏం చేయాలి, దానికి ఎవరు కారణము, మా వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, ఆ చర్చ కంటే కాశ్మీర్లో ఇండియాని కూడా ఒక బలమైన అంతర్భాగం చేయడానికి కావాల్సిన ప్రజాస్వామిక పద్ధతిని, వ్యూహాన్ని మనం అనుసరించాలి. పాకిస్తాన్ కుట్రలు తీవ్రం చేస్తుంది కాబట్టి, అంతర్జాతీయ వైరుధ్యాలు తీవ్రం అవుతున్నాయి కాబట్టి, ఇప్పుడు మరింత దీన్ని ఒక హెచ్చరికగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇండియాలో వక్ఫ్ చట్టం లాంటిది రావటం కానీ, అలాగే ఇప్పుడు ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. నేను ఇప్పుడు అవన్నీ చెప్పడం నాకు కమ్యూనల్లీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. సో దీనివల్ల ప్రయోజనం పొందాలనే కుట్ర కూడా పాకిస్తాన్ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు కుల మతాలకు అతీతంగా దేశమంతా ఒక తాటి మీద నిలబడి ఈ
కుట్రదారులకు ఈ అమానుష శక్తులకు బలమైన రిప్లై కౌంటర్ ఇవ్వాలి దేశానికి